గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం బీకేపాలెం గ్రామంలో ప్రభుత్వం యొక్క 100 రోజుల పరిపాలన పురస్కరించుకుని మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రామాంజనేయులు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీకేపాలెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయని, బీకేపాలెం గ్రామ పంచాయతీకి 9 లక్షల గ్రాంట్ అభివృద్ధి పనులకు కేటాయించామని రామాంజనేయులు తెలిపారు. తదుపరి ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ కాకుమాను నుండి పెదనందిపాడుకు, మా నుండి గరికపాడు రోడ్డుకు నిధులు విడుదల అయ్యాయని, అభివృద్ధి కంటే కూటమి ప్రభుత్వం దేనని ఆయన ఉద్ఘాటించారు. లేదా ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు లబ్ధి కానీ చేకూరింది అని చెప్పగలిగిన వైసీపీ నాయకుడు ఎవరైనా ఉంటే రండి, ఛాలెంజ్ చేస్తారు. మీలాగా చేసే ప్రతి కార్యక్రమంలో చివరికి తిరుపతి లడ్డులో కూడా ప్రజల్ని, భక్తుల్ని, ఎస్సీలని, ఎస్టీలని, ఎస్సీలకైతే 29 స్కీములు రద్దు, బీసీలకైతే 30 స్కీములు రద్దు, మైనార్టీలకైతే 9 స్కీములు రద్దు, కాపులకైతే 11 స్కీములు రద్దు. రద్దుల ప్రభుత్వం కాదు ఇది, పన్నుల ప్రభుత్వం. నేను ఈ 5 సంవత్సరాల పాలనలో ఆ 9 నవరత్నాలు తప్ప అవి కూడా కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వక, మారిపోయిందంటే మారిపోయిందని గ్రామంలో తగులు పెట్టి రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులు మోపి ఇంట్లో నిరుద్యోగులు పెంచి అవ్వాతాతలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి 250 రూపాయల చొప్పున 5 ఏళ్ళు ముక్కుతూ మూలుగుతూ తప్పదన్నట్టు పెంచి ఏ ముఖం పెట్టుకొని ప్రజల మధ్యకు రాలేకపోయారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికి జరగనటువంటి ఘోర అపజయం వైసీపీకి జరిగింది.